గోదావరి అలల నడుమ నన్నయ్య చేతిలో పురుడు పోసుకున్న అక్షరమాల నదీ పరవళ్ల మధ్య ఊయలలూగుతూ కవితగా, కావ్యఖండంగా, గీతంగా, పద్యంగా, వచనంగా ఇలా విప్లవ శంఖారావంగా మారింది. శతాబ్దాల చరిత్రను రాజమండ్రి అక్కున చేర్చింది. కళలు, సంస్కృతి, చారిత్రక నేపథ్యానికి కేంద్ర బిందువైన నాటి చారిత్రక నగరి రాజమండ్రి నేటి నుంచి రాజమహేంద్రవరంగా పట్టాభిషేకం చేసుకుంటోంది. అధికారిక వ్యవహారాలు సహా అన్నింటా రాజమండ్రి పేరు కనుమరుగై చరిత్రగా మిగిలిపోనుంది. వేదంలా ఘోషించే గోదావరి తీరాన అలరారుతున్న రాజమండ్రిని రాజమహేంద్రవరం అని పిలవాల్సిన రోజు వచ్చేసింది. రాజమండ్రి పేరు మార్పు అంశం 2015 జులైలో గోదావరి మహాపుష్కరాల సమయంలో తెరపైకి వచ్చింది. పుష్కరాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాటి చారిత్రక ప్రాశస్త్యాన్ని పెంపొందించే విధంగా పేరు మార్చాలని నిర్ణయించారు. దశలవారీగా జరిగిన పేరు మార్పు ప్రక్రియలో తొలుత మంత్రివర్గం ఆమోదం లభించింది. అనంతరం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించారు. వచ్చిన 2 అభ్యంతరాలు సహేతుకంగా లేవని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1వ తేదీన కలెక్టర్ గెజిట్ జారీ చేయడం ద్వారా రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా అధికారికంగా మార్పు జరిగింది. వాస్తవానికి రాజరాజ నరేంద్రుడి కాలంలోనే నగరానికి రాజమహేంద్రవరం అనే పేరు వచ్చిందన్న భావన ఉన్నప్పటికీ దీనిపై భిన్నవాదనలు లేకపోలేదు. చోళరాజుల కాలంలో నగరానికి రాజమహేంద్రవరం పేరు వచ్చినట్లు చెబుతారు. కాలక్రమంలో రాజమహేంద్రవరం పేరు రాజమహేంద్రి, రాజముంద్రి, రాజమంద్రి, చివరకు రాజమండ్రిగా మారింది. ఉత్తర సర్కారు ప్రాంతాన్ని 5 జిల్లాలుగా విభజించిన సమయంలో నదికి అటూ ఇటూ కలిపి గోదావరి జిల్లాకు రాజమండ్రి కేంద్రంగా ఏర్పడింది. ఆంగ్లేయుల రికార్డుల్లోనూ రాజమండ్రిగా పేర్కొన్నట్లు ఆధారాలున్నాయి. బ్రిటిష్ వారు 1802లో జిల్లా కోర్టు ఏర్పాటు చేసినప్పుడు రాజమండ్రి అని ప్రభుత్వ అధికారిక పత్రాల్లో ఉన్నట్లు చెబుతారు. రాచరిక నేపథ్యం ఉన్న అతి పురాతన నగరమైన రాజమండ్రికి సంబంధించి శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు అనేక ఆధారాలున్నాయి. 11వ శతాబ్దం నుంచి వరుసగా వివిధ సందర్భాల్లో చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. మన రాజమండ్రి పట్టణ పేరుని రాజమహేంద్రవరంగా మారుస్తూ రాజమండ్రి. సో దానికి సంబంధించి మనం గెజిట్ పబ్లికేషన్ కూడా చేసాము. లోకల్ గెజిట్ పబ్లికేషన్ చేసి ఇప్పటికే రెవెన్యూ కార్యాలయానికి అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయాలన్నిటికీ కూడా మనం రాయడం జరిగింది. అయితే కొన్ని ఆర్టీసీవి ఇంకా మా హెడ్ ఆఫీస్ నుంచి మాకు లెటర్ రావాలి, మా కమ్యూనికేషన్ రావాలని అంటున్నారు. అయినా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ కాబట్టి మళ్ళీ వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాల కోసం వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు. ప్రఖ్యాతిగాంచిన రాజమహేంద్రవరం అభివృద్ధి దిశగా పయనించేందుకు తమ వంతు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రత్యేక ప్రణాళికతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ హెరిటేజ్ స్టేటస్ తీసుకురావడమో లేకపోతే ఈ పట్టణాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక టూరిజం హబ్ కింద తయారు చేస్తామన్నారో దానిలో భాగంగా ఈ పట్టణం మరింత అభివృద్ధి చెంది దేశంలోనే ఒక మంచి సిటీగా వెలుగొందే అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ చరిత్రకి ఆనవాళ్లుగా ఈ నగరాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సాంస్కృతిక రాజధాని లాంటిది. అందువల్ల ఈ రాజధాని సాంస్కృతికంగా నిలబెట్టడం కోసం అన్ని కార్యక్రమాలు చేయాలి. అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సారథ్యంలో మేము చేస్తామని తెలియజేస్తూ ఆ వైపు మేము దృష్టి సారిస్తామని సవినయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పేరు మార్పు అంశంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు జిల్లా యంత్రాంగం సమాచారం అందిస్తోంది. నామ ఫలకాలపై పేరు మార్చాలని సూచిస్తోంది.